فلوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس. దురంధర్ ప్రస్తుతం కేవలం బాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాని షాక్ చేసి షేక్ చేసిన సినిమా ఇది. ఏంటి బాబు కేవలం 10 రోజుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేసింది, ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు. అయితే ఒకవైపు ఈ సినిమా తీసిన దర్శకుడు ఆదిత్యని అందరూ ఆకాశానికి ఎత్తుతుంటే ఈ కథ నాది అని కొత్త ట్విస్ట్ తీసుకొచ్చాడు ఒకతను. అతను ఎవరంటే فلوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس. పాన్ ఇండియా స్థాయిలో ఇటీవలి రోజుల్లో అత్యంతంగా మారుమోగిపోతున్న సినిమా పేరు దురంధర్ 2. ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. విడుదలైన తొలి రోజు నుండే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ప్రేక్షకుల నుండి భారీ స్పందన రావడంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా రెండో భాగం ఇప్పటికే మొదటి భాగమైన దురంధర్ లైఫ్ టైం కలెక్షన్లను కూడా దాటేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే ఈ చిత్రం త్వరలోనే 1500 కోట్ల క్లబ్లోకి చేరడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక వివాదం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కన్నడ సినీ దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్ఎస్ మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం దురంధర్ 2 కథ తనదేనని ఆరోపిస్తున్నారు. فلوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس. మీడియాతో మాట్లాడిన సంతోష్ కుమార్, మీ అందరూ ఈ సినిమా చూసి ఉండొచ్చు. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది. కానీ నేను సినిమా చూసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఈ సినిమాలో కనిపించిన కథాంశం నా కథకు చాలా దగ్గరగా ఉందని అనిపించింది. నేను 2023లో ఎంతో కష్టపడి ఈ కథను రాశాను. ఎన్నో నెలలు కష్టపడి దాన్ని అభివృద్ధి చేశాను. ఆ తర్వాత దాన్ని సినిమాగా తీసుకురావాలని అనుకున్నానని వివరించారు. అతను ఇంకా మాట్లాడుతూ, నా కథను పెద్ద స్థాయిలో తెరకెక్కించాలంటే పెద్ద నిర్మాణ సంస్థల మద్దతు అవసరమని అనిపించింది. అందుకే నేను అనేక పెద్ద ప్రొడక్షన్ హౌస్లను సంప్రదించాను. జీ స్టూడియోస్, టీ సిరీస్, ధర్మా ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ వంటి సంస్థలకు నా కథను పంపాను. చాలా మంది నిర్మాతలతో సమావేశాలు కూడా నిర్వహించాను. ఈ కథను హీరోగా ఆదిత్య రాయ్ కపూర్తో తెరకెక్కించాలని అప్పట్లో నేను అనుకున్నానని చెప్పారు. సంతోష్ కుమార్ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడించారు. నేను రాసుకున్న ఈ కథను 2023 నవంబర్లో అధికారికంగా రిజిస్టర్ కూడా చేయించాను. అందుకు సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను. దురంధర్ 2 చిత్ర యూనిట్ పై కేసు వేయాలని కూడా నిర్ణయించుకున్నానని తెలిపారు. అంతేకాదు ఈ విషయం తనకు చాలా బాధ కలిగించిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఈ కథను కేవలం వినోదం కోసం రాశాను. ప్రేక్షకులకు ఒక మంచి కథ చెప్పాలనుకున్నాను. కానీ ఈ కథను మార్చి రాజకీయ రంగులో చూపించడం నాకు బాధ కలిగేస్తోంది. నాకు జరిగిన ఈ అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు. అందుకే నేను ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. فلوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس. కన్నడ చిత్రసీమలో సంతోష్ కుమార్ కు ఇప్పటికే ఒక గుర్తింపు ఉంది. ఆయన గతంలో క్యాంపస్ క్రాంతి అనే కన్నడ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆయన యువన్ రాబిన్ హుడ్ అనే మరో సినిమాపై పనిచేస్తున్నారు. ఇక మరోవైపు దురంధర్ 2 సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగిస్తుంది. సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్ల వసూలు గురించి రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నప్పటికీ ట్రేడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే 1400 కోట్ల మైలురాయిని దాటేసింది. విడుదలైన కేవలం 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1435 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇది నిజంగా భారతీయ సినిమాకు గర్వకారణమని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశంలో మాత్రమే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దేశీయంగా ఈ చిత్రం 1091.42 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇప్పటికే 1000 కోట్ల క్లబ్లోకి చేరింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే ఇండియాలో 911.79 కోట్లను సాధించి అత్యధిక వసూలు సాధించిన చిత్రాలలో 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో ముందుగా నిలిచిన సినిమాలు పుష్ప 2, బాహుబలి 2, ద కంక్లూజన్. فلوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس. ఇక విదేశీ మార్కెట్లో కూడా దురంధర్ 2 తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఓవర్సీస్ లో మంచి వసూలు సాధిస్తూ బాలీవుడ్ సినిమాలకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కావడం కూడా వసూళ్ల పెరుగుదలకు కూడా ప్రధాన కారణంగా మారింది. అయితే ఈ సినిమా ఎంతటి విజయం సాధించినా భారతీయ సినీ చరిత్రలో ఉన్న కొన్ని భారీ రికార్డులను బ్రేక్ చేయడం మాత్రం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పుష్ప 2 నెలకొల్పిన 1742 కోట్ల భారీ రికార్డును అందుకోవడం ఈ సినిమాకు పెద్ద సవాల్గా మారింది. రెండో వారంలో వసూళ్ల వేగం కొంచెం తగ్గడం కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆటంకంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన
బాహుబలి 2 ది కంక్లూజన్ చిత్రం పేరిట ఉన్న 1820 కోట్ల రికార్డును దాటడం మరింత కష్టమని ట్రేడ్ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ రికార్డు చేరుకోవడం అసాధ్యమనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. تفوز عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس. తాజా గణాంకాల ప్రకారం ఈ చిత్రం విడుదలైన 14వ రోజున దేశవ్యాప్తంగా మొత్తం 12,178 షోలలో ప్రదర్శితమైంది. సాయంత్రం 5 గంటల సమయానికే ఈ చిత్రం 11.87 కోట్లను వసూలు చేసింది. అయితే కొన్ని బాలీవుడ్ వెబ్సైట్లు మాత్రం ఇప్పుడు ఈ సినిమా వసూళ్లు క్రమంగా తగ్గుతున్నాయని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో మరో పెద్ద సవాల్ కూడా ముందుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. దీనితో పాటు తెలుగు సహా ఇతర భాషల్లో కూడా పలు క్రేజీ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ కొత్త విడుదల దురంధర్ 2 వసూలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. تفوز عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس. మొత్తం మీద చూస్తే దురంధర్ 2 ఇప్పటికే ఒక భారీ సంచలనం సృష్టించిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూలు సాధించిన ఈ చిత్రం బాలీవుడ్ కు మరో గర్వకారణంగా నిలిచింది. అయితే బాహుబలి 2 లేదా పుష్ప 2 వంటి భారీ రికార్డులను తిరగరాయడం మాత్రం ఇప్పటికైతే కష్టమేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.